హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మన ఛానల్ రీసెంట్గా 17,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అట్లానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీంట్లో హోమ్ గార్డెనింగ్, అట్లానే కుకింగ్ వీడియోస్, అట్లానే ట్రావెలింగ్, అట్లానే హోమ్ ఆర్గనైజింగ్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ ఉంటాయండి. నచ్చితే కనుక కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇది ఐరన్ స్టాండ్ మనకి లిఫ్ట్ ప్యాకింగ్తో పాటు వచ్చిందండి. ఇంట్లో ఫైబర్ లిఫ్ట్ అయితే ఉందన్నమాట. ఫైబర్ మెటీరియల్తో చేసిందనమాట. సో అంత హెవీ మెటీరియల్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇలాగ ఐరన్ స్టాండ్లో ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వచ్చారు. నేను పడేయడం ఎందుకు అని చెప్పి, సో గార్డెన్లో యూజ్ అవుతుంది కదా చెట్లు అల్లించుకోవడానికి అని చెప్పి నా దగ్గర ఉంచుకున్నమాట. సో పైన ఇందాక అటాచ్ చేసిన పీసెస్ అన్నీ బిట్స్ అండ్ పీసెస్గా ఉండేది. నేను వాటిని కూడా ఫ్యాబ్రికేషన్ వర్క్స్ వాళ్ళు ఇంట్లో వర్క్ చేస్తుంటే వాళ్ళతో వెల్డింగ్ అయితే చేయించేసా. స్టాండ్కి నేనైతే పెయింటింగ్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. నేనైతే గ్రే కలర్ సెలెక్ట్ చేసుకున్నా అండి, డీసెంట్గా ఉంటుందని చెప్పి. సో నేను ఒక థిన్నర్ బాటిల్ అట్లానే పెయింట్ తీసుకున్నాను, అట్లానే గ్లోవ్స్ అయితే వేసుకున్నాను అనమాట. అంతే, దీనికి పెద్దగా మెటీరియల్ ఏం అవసరం లేదండి, ఒక బ్రష్ ఉంటే సరిపోతుంది. సో మనం పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. నేను ప్యారలల్గా ఇంట్లో వర్క్స్ చేస్తూ షూటింగ్ చేసుకుంటూ ఇది పెయింటింగ్ అయితే చేశాను. ఆల్మోస్ట్ లైక్ 3.5 hours to 4 hours అయితే పట్టేసిందండి. చూడటానికి చిన్నదిలాగే అనిపించింది, బట్ నేను వేసినప్పుడు చాలా కష్టం అనిపించింది నాకు. సో ప్రతి పార్ట్ ఎక్కడా మిస్ అవ్వకుండా చేయాలి కదా, సో ఒక్కొక్కటి మొత్తం చేసేసాను అనమాట. అయితే మనకి ఇట్లాగా ఐరన్ స్టాండ్స్ చాలా బాగా పనిచేస్తుంది కదా గార్డెన్లో చెట్లు అల్లించుకోవడానికి. నేనైతే ఇంతకుముందు బీరకాయ చెట్టు దీనికే అల్లించానండి. చాలా యూజ్ అయింది ఇది నాకు. ఇప్పుడు కూడా దీన్ని నేను ఏదైనా ఇన్నోవేటివ్గా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట, గార్డెన్లో స్పెషల్ అట్రాక్షన్ కింద. అయితే నేను పైన కొంచెం అటాచ్ చేశాను చిన్న బిట్స్ అండ్ పీసెస్ కింద. సో వాటికి హ్యాంగింగ్ పాట్స్ పెడదామా అని ఆలోచిస్తున్నా. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే నాకు ఇస్తే నేను దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని నేను ఫాలో అవుతానండి. ఎందుకంటే మనకి కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి, బట్ చూసే వాళ్ళకి వేరే ఐడియాస్ కూడా వస్తుంటాయి కదా. దీనికి ఇంకేమైనా చేయొచ్చా, అదర్ దాన్ చెట్లు అల్లించుకోవడం, లేకపోతే హ్యాంగింగ్ పాట్స్ పెట్టడం, అట్లా కాకుండా ఇంకేమైనా చేయొచ్చా? హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా పెట్టుకోవచ్చు, అది కూడా అనుకున్నాను. అది కాకుండా ఇంకేమైనా చేయొచ్చేమో చూడండి. నాకైతే ఈ 3 థాట్స్ అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, బీరకాయ పాదు ఇట్లా అల్లించేసానమాట. స్టాండ్కి బాగా తుప్పు పట్టేసిందండి, అందుకే నేను పెయింటింగ్ స్టార్ట్ చేశాను. గార్డెన్లో కొంతమంది చాలా హైట్గా ట్రెల్లిస్లు కట్టించుకుంటూ ఉంటారండి పాదులు పాకించుకోవడానికి. అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది, మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, ఎండుటాకులు ఎలా తీస్తారు, అట్లానే పురుగు ఏమైనా వస్తే చెక్ చేయడం ఎట్లా అనిపిస్తూ ఉంటుంది. మనం కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ హైట్ చూసుకొని దాని ప్రకారంగా ట్రెల్లిస్లు అయితే అరేంజ్ చేసుకోండి. ఇదైతే నా సజెషన్ అండి. నేను ఈ 1 ఇయర్ గార్డెనింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నానండి. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఒక్కొక్కటి తెలుస్తాయన్నమాట. అన్నీ ఒక వీడియోలో కవర్ చేయలేం కదా. సో మనం పెంచినప్పుడు మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం ఎన్ని వీడియోస్ చేసినా మన ఎక్స్‌పీరియన్స్‌తోనే కొన్నైతే తెలుస్తాయండి, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. నేను కూడా చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను బిఫోర్, బట్ మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం అవి క్లియర్ చేస్తున్నప్పుడు వాటికి సొల్యూషన్స్ అయితే ఫైండ్ ఔట్ చేస్తాము. యాక్చువల్‌గా నాకు ఇంట్లో ఏదైనా వస్తువులు ఉందనుకోండి, అవి పడేయడం ఇష్టం ఉండదనమాట. సో వాటిని ఏదో ఒకటి రీయూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అందులో ఇది చాలా మేజర్ వన్ అండి. అస్సలు పడేయబుద్ధి లేదు నాకైతే. మీరు పెయింటింగ్ చేసేటప్పుడు మొత్తం పెయింట్ ఒకేసారి వంపేసుకోకండి, ఎందుకంటే అది ఎండిపోతుంది కదా. సో మనం ఎంతవరకు వేయగలము టైం చూసుకొని దాన్ని బట్టి మీరు పెయింట్ అనేది డబ్బాలో వేసుకొని మీరు మిక్స్ చేసుకొని ఇలాగ కొడుతూ ఉండాలన్నమాట. అయితే పెయింటింగ్ నేను కూడా ఫస్ట్ టైమేనండి చేయటము. మేబీ ఫస్ట్ టైం చేయటం వల్ల అనుకుంటా నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది. సో
కొన్ని పాట్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా చేద్దాం అనుకున్నాను. బట్ దీనికి టైం సరిపోయిందండి ఈ రోజుకైతే. అట్లానే ఇంకో స్టాండ్ కూడా ఉంది. పక్కన కనిపిస్తుంది కదా! ఆ స్టాండ్ కూడా వేయాలన్నమాట. బట్ నేనైతే అది వీడియోలో కవర్ చేయలేదు. ఇదొక్కటే కవర్ చేశానండి. చూస్తున్నారు కదా! ఇట్లాగా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే వేసేసుకోండి. మన స్టాండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా! వింకా పూలు అంటారు వాటిని. పింక్ అండ్ రెడ్ కలర్స్‌లో ఉన్నాయి కదండీ! అవి బిళ్ళగన్నేరు అంటారు తెలుగులో. అయితే అవి సమ్మర్ ప్లాంట్స్ అనమాట. చాలా బాగా పూస్తాయండి సమ్మర్‌లో. మీకు బ్లూమింగ్ అయినప్పుడు మీకు చూపిస్తా. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మంచిగా బ్లూమ్ అవుతా ఉందనమాట. ఈసారి కొంచెం వర్షాలు పడ్డాయి కదా! కొంచెం లేట్‌గా స్టార్ట్ అవుతుంది బ్లూమింగ్ అయితే. వాటికి విపరీతంగా క్యాటర్‌పిల్లర్స్ వస్తాయండి. క్యాటర్‌పిల్లర్స్ ఎట్లా రిమూవ్ చేయాలో నేను ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. అట్లానే క్రీపర్ ప్లాంట్స్ కూడా చూసారా? మధుమాలతి చూసారా? మనకి కలర్స్ మారుతూ ఉంటుంది కదా! ఫస్ట్ వైట్, పింక్ అలాగే రెడ్ కలర్స్ 3 రకాలు మారుతాయన్నమాట కలర్స్ అయితే. అవి మంచిగా బ్లూమ్ అయి ఉందన్నమాట గార్డెన్‌లో. సో, ఇదైతే నేను పరగోల చుట్టూ అల్లిద్దామని చెప్పి అనుకుంటున్నాను. నేను పైన షీట్ వేసేసానండి. లేకపోతే చక్కగా దాని మీద వేసేస్తే ఐరన్ అంతా అల్లుకునేది. బట్ మేము షీట్ వేసేసాం కాబట్టి పాసిబిలిటీ లేదు. అది కొంచెం మెయింటెనెన్స్ అండి. అందుకని నేను షీట్ వేయించేసాను. అండ్ ఎండ కూడా పడకుండా ఉండాలి. మనం కాసేపు గార్డెన్‌లో టైం స్పెండ్ చేయాలి అంటే అక్కడ కూర్చోటానికి ఉంటుంది కదా! అందుకని షీట్ వేయించేసాం అనమాట. అట్లనే మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే చక్కగా నేను హ్యాంగింగ్ పాట్స్ విండోస్ దగ్గర పెట్టేశాను. ఒక 5 అయితే అరేంజ్ చేశా అండి. అయితే నేను మంచిగా ఒక 5 వెరైటీస్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారా? బాగా అల్లుకున్నాయి. అయితే మనకి హ్యాంగింగ్ పాట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మనకి వాటర్ ఎక్సెస్ అయినా కూడా అవి కిందకి జారిపోకుండా కింద క్యాప్ లాగేదైనా ఉంటే బెటర్ అండి. లేకపోతే పాట్‌లో పాట్ పెట్టుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్. లేకపోతే వాటర్ అంతా కిందకి జారి మనకి చాలా చిరాకుగా అయిపోతుంది. అట్లనే మనం కంపోస్ట్‌లు అవి ఇస్తూ ఉంటాం కదా! వాటి వాటర్ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో, పాట్‌లో పాట్ పెట్టుకున్నారనుకోండి మనకి ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ అనేది. నేను మాక్సిమం అయితే కవర్ చేసేసానండి స్టాండ్ అంతా. అయితే కొంచెం మిస్ అయితే మా హస్బెండ్ వచ్చి కొంచెం లాస్ట్‌లో ఫైనల్ టచ్ ఇచ్చారు. అయితే కొంచెం నాకు అందని ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, తనైతే అది వేసేశారు. సో, ఫైనల్లీ బై 5:00 అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో, ఫైనల్ లుక్ అయితే మీకు చూపించేస్తా ఇప్పుడు. ఇది ఫైనల్ లుక్కు. ఎట్లా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. దీనికి ఎట్లా ప్లాన్ చేయాలి, ఏంటి అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి.